హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ ఇన్ ఒమాన్. నా వీడియోస్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ వ్లాగ్ వచ్చేసి ఒక ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. ఈవినింగ్ కూడా కాదు, బేసికల్లీ నైట్ అయింది. మేము ఆ రోజు ఎవెన్యూ మాల్కి వచ్చాము. గోబ్రాలో ఉంది ఎవెన్యూ మాల్. ఎవెన్యూ మాల్లో మనకి బార్బిక్యూ నేషన్ ఉంటుంది కదా, బార్బిక్యూ నేషన్కి వెళ్ళాలని అసలు చాలా రోజులు కాదు మంత్స్ అయిపోయింది అనుకోబట్టి వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ అస్సలు కుదరట్లేదు. ఫైనల్లీ ఈరోజు వెళ్ళాలి అని చెప్పేసి మేము ఎవెన్యూ మాల్కి వచ్చాము. ఎవెన్యూ మాల్లో ఇక్కడ ఇలా కలర్స్ ఉన్నాయి కదా, పిల్లలు కాసేపు అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. అండ్ అక్కడ నుండి వెళ్ళేసరికి మా పెద్దోడికి ఫుడ్ కోర్ట్ అండ్ మనకి గేమ్ సెక్షన్ ఉంటుంది కదా, అది కనిపించింది. ఫుడ్ కోర్ట్ దగ్గర ఈ ట్రైన్ ఉంది కదా, బేసికలీ ఇది మూవింగ్ కాదు, జస్ట్ ఓన్లీ అందులో కూర్చొని తినడానికి ఇట్లా కంపార్ట్మెంట్స్ లాగా ఫుడ్ సెక్షన్ దగ్గర ఏర్పాటు చేశారు. వాడు అది నిజంగా ట్రైన్ కావచ్చు అనుకొని వెళ్దాం అని అన్నాక మళ్ళీ అక్కడ కాసేపు కూర్చొని అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాము. ఎవెన్యూ మాల్ వచ్చేసి పిల్లలకి మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. అంటే ఫుడ్ సెక్షన్ దగ్గర కానీ గేమింగ్ సెక్షన్ దగ్గర కానీ ఇక్కడ పిల్లలకి వాళ్ళకి ఇష్టమైన కార్టూన్స్, మనకి స్పైడర్ మ్యాన్, కెప్టెన్ అమెరికా, బ్యాట్మ్యాన్ అండ్ బార్బీ ఇట్లాంటివన్నీ ఏర్పాటు చేశారు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఈ స్మైలీ థీమ్లో సమ్ ప్రోగ్రామ్స్, అక్కడ ప్రోగ్రామ్ అంటే జస్ట్ పిల్లలకి అట్లా ఆడుకోవడానికి చిన్నగా అట్లా కండక్ట్ చేశారు. మేము వెళ్ళేసరికి అక్కడ అంతా జరుగుతూ ఉంది. మేము వచ్చింది బార్బిక్యూ నేషన్ కదా, ఫైనల్లీ మేము ఇక్కడ పైనకి వెళ్తున్నాము. బార్బిక్యూ నేషన్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఉంది. 3rd ఫ్లోర్లో ఎక్కువ ఏం లేవు, జస్ట్ ఓన్లీ ఫుడ్ కోర్ట్ అంటే రెస్టారెంట్స్ అట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి బార్బిక్యూ నేషన్. మనకి ఎక్స్లేటర్ పక్కనే మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది. బార్బిక్యూ నేషన్ వచ్చేసి చాలా బ్రాంచెస్ ఉన్నాయి, అల్కూద్లో అండ్ ఇంకా ఎవెన్యూ మాల్ ఇంకా చాలా ఉన్నాయి. కానీ ఓన్లీ ఎవెన్యూ మాల్లోనే మనకి బఫే సిస్టమ్ ఉంది. మిగతా అన్నిట్లో మనకి రెస్టారెంట్ లాగానే ఉంటుంది. ఓన్లీ ఎవెన్యూ మాలే బఫే సిస్టమ్ నడుస్తుంది. ఇందులో 100+ ఐటమ్స్ ఉంటాయి. దీని ప్రైజింగ్ వచ్చేసి మనకి వేరీ అవుతూ ఉంటుంది. ఇక్కడ నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, సండే, మండే, ట్యూస్డే టు థర్స్డే అండ్ ఫ్రైడే టు సాటర్డే ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. అండ్ పిల్లలకి బిలో 5 years నో ఛార్జ్ అండి. అండ్ 5 years to 9 years 3.5 అలా ఛార్జ్ చేస్తారు. అండ్ 9 years ఎబో పిల్లలకి మనకి అడల్ట్ కాస్ట్ ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే నేను ఇందాక చూపించాను కదా, ప్రైజింగ్ మొత్తం చూడండి. కానీ బెస్ట్ ఆప్షన్ ఏంటంటే సండే ఆర్ మండే వెళ్తే మనకి ప్రైస్ కొంచెం తక్కువ అవుతుంది. వీకెండ్స్ ఆర్ పబ్లిక్ హాలిడేస్లో వెళ్తే మనకి 8.5 అలా ట్యాక్స్ అట్లా ఉంటుంది. బెటర్ సండే, మండే ఆర్ ట్యూస్డే టు థర్స్డే వెళ్ళడం బెటర్ అని నా ఫీలింగ్. ఇక్కడ వచ్చేసి మనకి లైవ్ గ్రిల్లింగ్ ఉంటుంది. వెళ్ళగానే వాళ్ళు మమ్మల్ని మీరు ఏ టేబుల్ దగ్గర కూర్చుంటారో చెప్పండి అని అడిగారు. మేము మొత్తం చూసి ఇక్కడ కూర్చుంటామని ఈ టేబుల్ చూపించాక వాళ్ళు అక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నారు. నేను మీకు ఇక్కడ ఐటమ్స్ చూపిస్తాను చూడండి. పిజ్జా, సలాడ్స్, అంటే సలాడ్స్ అండ్ పైన మనకి అక్కడ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి లైవ్ గ్రిల్లింగ్. నేను ఇక్కడ గ్రిల్లింగ్ అని చెప్పాను కదా, మనకి టేబుల్ మీద కూడా ఉంటుంది కానీ 80% మనకి వాళ్ళు గ్రిల్ చేసి ఇస్తారు. ఓన్లీ మనకి ఒక 20% మన టేబుల్ మీద గ్రిల్ అవుతుంది. అక్కడ లైవ్ గ్రిల్లింగ్ చూడొచ్చు. ఇది మొత్తం సలాడ్ స్టేషన్. అండ్ ఈ పక్కన వచ్చేసి మనకి వెజ్ సూప్, నాన్ వెజ్ సూపు, వెజ్జెస్ మనకి ఇష్టమైన వెజ్జెస్ ఎవరికి ఏమేమి కావాలో అక్కడ కింద మనం వేసుకోవచ్చు. అండ్ పాపడ్స్, పికిల్స్ అండ్ బిర్యానీస్, వెజ్ అండ్ నాన్ వెజ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. అసలు బేసిక్గా చెప్పాలంటే అన్నీ తినలేము మనము.
అండ్ ఇటు సైడ్ వచ్చేసి మనకి డెజర్ట్స్, క్యాండీస్, ఐస్ క్రీమ్ ఇంకా కుల్ఫీస్ కూడా చాలా ఉన్నాయి. మా పెద్దోడైతే ఎన్ని తిన్నాడంటే మీరు వీడియోలో ముందు చూస్తారు. అసలు వాడైతే మంచిగా ఎంజాయ్ చేసిండు. అండ్ ఇటు సైడ్ వచ్చేసి లైవ్ పాస్తా స్టేషన్. పాస్తా కానీ నూడిల్స్ కానీ ఇవన్నీ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ మనకి లైవ్లో కుక్ చేసి ఇస్తారు. మేము కూడా పాస్తా ఆర్డర్ చేసాము. మా పిల్లలకి కానీ మాకు కానీ పాస్తా కొంచెం చాలా ఇష్టము. మేము కూడా పాస్తా చెప్పేసి అండ్ ఇది వచ్చేసి మనకి పానీపూరి స్టేషన్. పానీపూరి కూడా చాలా బాగుంది. అసలు ఇన్ని ఐటమ్స్ చూసేసరికి ఏది తినాలో అర్థం కాదు. అండ్ ఇన్ని ఐటమ్స్ మనము ఏది కొంచెం తిన్నా కానీ మనం అసలు ట్రై చేయలేము. అండ్ ఇక్కడైతే మేము సూప్ తీసుకొని వచ్చాను. అక్కడ మటన్ సూప్ ఉంది. మటన్ సూప్ తీసుకొని వచ్చేసరికి వీళ్ళు ఇక్కడ టేబుల్ మీద అన్నీ అరేంజ్ చేశారు. సాసెస్ అండ్ క్రిస్పీ కార్న్, పొటాటో వెడ్జెస్. ఇక్కడ క్రిస్పీ కార్న్ నేను మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. క్రిస్పీ కార్న్ కానీ పొటాటో వెడ్జెస్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ ఇది వచ్చేసి కబాబ్స్. అండ్ సాసెస్ వచ్చేసి మనకి వైట్ సాస్, మయోనీస్, హాట్ సాస్, కెచప్, గ్రీన్ చట్నీ ఇవన్నీ ఇచ్చారు. మనకి గ్రిల్స్లో కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. వెజ్ అండ్ నాన్ వెజ్. ఇష్టం వెజ్ తినేవాళ్ళు వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు, కావాలనుకునే వాళ్ళు రెండు తినొచ్చు. గ్రిల్స్ కూడా మనకి ఓన్లీ ఇన్ని గ్రిల్సే అని ఏం లేదు, అన్లిమిటెడ్, మీరు ఎన్నన్నా తినొచ్చు. గ్రిల్స్లో వచ్చేసి మనకి నాన్ వెజ్లో చికెన్, ఫిష్, ప్రాన్స్, అండ్ వెజ్లో వచ్చేసి మనకి పన్నీర్, పైనాపిల్ ఇంకా చాలా ఉన్నాయి. మేము ఎక్కువ చికెన్, ఫిష్, ప్రాన్స్ అండ్ పన్నీర్ కూడా కొంచెమే తీసుకున్నాము. పైనాపిల్ ఇవన్నీ ఎక్కువ ట్రై చేయలేదు. జస్ట్ ఓన్లీ నాన్ వెజ్ వరకే కొన్ని ట్రై చేసాము. అండ్ ప్రాన్స్ అయితే హైలైట్ అని చెప్పొచ్చు. బేసిక్గా మేము ప్రాన్స్ ఎక్కువ తినము, కానీ ప్రాన్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కానీ ఈ గ్రిల్లింగ్ దగ్గర కొంచెం పిల్లలతో జాగ్రత్త. అంటే మరీ అంత టూ మచ్ వేడిగా ఏం లేదు, కానీ జస్ట్ నార్మల్ హాట్ ఉంటుంది కదా. ఇవన్నీ మనకి 80% కుక్ అయిపోతాయి. జస్ట్ ఓన్లీ మనకి అక్కడ ఒక 20% వరకే మనం తినేలోపు అవి అవుతూ ఉంటాయి. పిల్లలు కూడా మంచిగా కోఆపరేట్ చేశారు. అండ్ ప్రాన్స్ విత్ మైనీస్ ఇది చాలా అంటే చాలా బాగుంది. మీన్ వైల్ మేము ఇందాక అక్కడ వెళ్ళినప్పుడు పాస్తా కూడా చెప్పాము. చికెన్ వైట్ సాస్ పాస్తా చెప్పాము. ఓ పాస్తా కూడా వచ్చేసింది. నేను చిన్నోడికి ఫుడ్ పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కబాబ్స్ అట్లా పెడుతూ ఉన్నాను. అన్నీ మ్యాషీగా ఉన్నాయి కదా కబాబ్స్ మనకి, కాబట్టి నో ప్రాబ్లం. నార్మల్గా వాడు నార్మల్ టెక్స్చర్ అయినా తింటాడు. కబాబ్స్, కొంచెం పాస్తా, కొంచెం పొటాటో వెడ్జెస్ అట్లా కొంచెం పెడుతూ ఉన్నాను. ఫ్యామిలీతోని కొంచెం మంచిగా టైం స్పెండ్ చేయాలి, కొంచెం రిలాక్సింగ్గా డిన్నర్ చేస్తూ అని అనుకుంటే బార్బిక్యూ నేషన్ అనేది మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. మేము అంటే ఎప్పటి నుండో అనుకుంటున్నాం వెళ్ళాలి అనుకుంటున్నాం, కానీ తర్వాతలే అనుకుంటూ వెళ్తున్నాము. ఇక ఆ రోజు సడన్గా వెళ్దాము అన్నట్టు వెళ్ళేసాము. కానీ మంచి టైం స్పెండ్ చేసాము. రిలాక్సింగ్గా డిన్నర్ చేసుకుంటూ మాట్లాడుతూ మంచిగా టైం స్పెండ్ చేసాము. మా చిన్నోడు చూసారా, నేను తింటున్నానని వాడు కీకలేస్తూ ఉన్నాడు. నేను చెప్పాను కదా ప్రాన్స్ చాలా బాగుందనని. మేము అవన్నీ అయ్యాక మళ్ళీ ప్రాన్స్ చెప్పాము. ప్రాన్స్ చెప్పేసి మా నిహాల్కి పిజ్జా కావాలి అంటే పిజ్జా చెప్పాము. పిజ్జా వచ్చేసి చిన్నగా చాలా బాగుంది. అండ్ టేస్ట్ కూడా నార్మల్ పిజ్జా లాగా కాకుండా కొంచెం క్రిస్పీగా అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంది. నేను మస్ట్ ట్రై అనే చెప్తాను. పిజ్జా అయితే నాకు కూడా చాలా నచ్చింది. మా పెద్దోడు తినేసాడు. తినేసి వచ్చి నాకు ఐస్ క్రీమ్ కావాలి అని ఇక్కడ నిల్చున్నాడు. ఇక మేము కూడా వచ్చి వాడికి ఐస్ క్రీమ్ ఇప్పించాము. ఐస్ క్రీమ్స్, కుల్ఫీస్ అండ్ మనకి స్ప్రింకిల్స్ కావాలంటే కోకోనట్ కానీ అంటే డిఫరెంట్ ఉన్నాయి. చాక్లెట్వి, కోకోనట్వి, పిస్తాది, స్ప్రింకిల్స్ కూడా డిఫరెంట్ ఉన్నాయి. నేను వచ్చేసి మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ ట్రై చేశాను. నిజం చెప్తున్నాను, మటన్ బిర్యానీ అయితే నేను ఇప్పటి వరకు తిన్న మటన్ బిర్యానీస్లో బెస్ట్ అని చెప్తాను. చికెన్ బిర్యానీ నార్మల్గా మనం బిర్యానీస్ బయట తింటే అదొక టేస్ట్ ఉంటుంది. ఇక్కడున్న బిర్యానీస్ అయితే చాలా అంటే చాలా హైలైట్ ఉన్నాయి. నేను తిన్న వాటిల్లో బెస్ట్ బిర్యానీస్ అవి.
ఇక్కడ మా నిహాల్ చూసారా, ఐస్ క్రీమ్ ఉంటే చాలు మంచిగా ఎంజాయ్ చేస్తాడు. మేము కూడా చిన్నోడికి తినిపిస్తూ అండ్ నేను తినేసాను. తిన్నాక నెక్స్ట్ వచ్చేసి డెజర్ట్ సెక్షన్. మా చిన్నోడికి కొంచెం పైన వాటర్ మిలన్ అట్లా ఇద్దామని వాటర్ మిలన్ అండ్ స్వీట్స్ కూడా డిఫరెంట్ ట్రై చేశాను. బేసిక్గా ఐఎమ్ నాట్ ఎ ఫ్యాన్ ఆఫ్ డెజర్ట్స్. ఐస్ క్రీమ్స్ కూడా మరీ అంత టూ మచ్గా ఇష్టం ఏమి ఉండదు. మణిహాల్ చూసారా మళ్ళీ కుల్ఫీకి వచ్చేసిండు. ఇది సెకండ్ రౌండ్ వాడిది. కుల్ఫీ తీసుకున్నాడు కానీ అక్కడికి వెళ్ళాక వాడికి నచ్చలేదు అనుకుంటా ఎందుకో. అంటే వాడికో కుల్ఫీ తినడు, ఐస్ క్రీమ్స్ అయితే చాలా ఇష్టపడతాడు. వాడు తినలేదు, లాస్ట్కి అయితే మేమే తిన్నాము. అండ్ బార్బిక్యూ నేషన్లో ఇంకొక మెయిన్ థింగ్ చెప్పాల్సింది ఏంటంటే, మనకి బర్త్డేస్ అవుతే మీరు ఒకవేళ డిన్నర్ గిట్ట బార్బిక్యూ నేషన్లో చేస్తే వాళ్ళు బర్త్డే ఉంటే ఫ్రీ కేక్ ఇస్తారు. ఫ్రీ కేక్ ఇచ్చి వాళ్ళు ఇట్లా సెలబ్రేట్ చేస్తారు. ఇందాక మా చిన్నోడు క్లాప్స్ కొడుతున్నాడు కదా, వెనకాల ఎవరిదో బర్త్డే అయితే వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. కేక్ వాళ్ళే ఫ్రీగా ఇస్తారు. అండ్ ఇందులో వచ్చేసి ఫ్రీ ఫోటో ఆప్షన్ కూడా ఉంది. అంటే దానికి ఏం ఛార్జింగ్ లేదు, జస్ట్ మనం వెళ్ళినందుకు మనకి ఫ్రీ ఫోటో ఇస్తారు. ఫోటో మనకి కెమెరాలో క్యాప్చర్ చేసి వాళ్ళు ఇట్లా ఒక బార్బిక్యూ నేషన్ అనే ఒక ఇట్లా కార్డ్లో మనకి ఫోటో పెట్టిస్తారు. మేమైతే ఇక్కడ బయట దిగాము, ఫోటో ఎంట్రన్స్లో బయట దిగేసాక మాకు ఇట్లా ఫోటో పెట్టించారు. మంచి ప్లేస్ అని చెప్తాను నేను బార్బిక్యూ నేషన్. ఫుడ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ అంటే ప్రతి ఒక్కటి వాళ్ళు అడగడం మాట్లాడడము స్టాఫ్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ తినేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాము. కొంచెంసేపు అట్లా మాల్లో వాక్ చేస్తూ చూస్తూ ఇంటికైతే బయలుదేరిపోయాము. అప్పటికి లేట్ అయింది. నేను చెప్పాను కదా రిలాక్సింగ్గా కూర్చొని మాట్లాడుతూ హడావిడి లేకుండా మంచి టైం స్పెండ్ చేసాము మేమైతే డిన్నర్ చేస్తూ. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.